కేటీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు గతంలో అన్నట్టుగా లైక్ అంటే ఏదైనా కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఒకసారి డౌన్ అవుతారు ప్రతి మనిషి, మళ్ళీ లేస్తారు. ఆయన చదువుకోలేదా? తర్వాత ఆయనకి పాలసీస్ తెలీదా? కేవలం చదువు ఒకటే సరిపోదు, ప్రజలను కూడా కలుపుకొని వెళ్ళాలా. అసలు కేటీఆర్ కి మంచి పేరే ఉంది, బోళా శంకర్ నిరంతరం జనాల్లోనే ఉంటుంటారు, మంత్రులు కలుస్తుంటారు, చదువుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పాలన చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అక్కడ కాంగ్రెస్ తన హామీలు అవన్నీ కూడా ప్రజలు సాటిస్ఫై చేయాలి కదా, కేవలం హామీలని కాకుండా. కాబట్టి కేటీఆర్ గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఓడిపోయినంత మాత్రాన ఖతం అయిపోయినట్టు కాదు, మళ్ళీ లేవడానికి, మళ్ళీ నిలబడడానికి, మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. కేసీఆర్ గారి కూతురు కవిత సో తన జాతకం ప్రకారంగా జైలు నుంచి ఇప్పటికైనా విడుదల అవుతుందా? సో ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇంకా పోస్ట్ పోన్ అయ్యే సమస్య లేదు, వచ్చేస్తుంది ఆమె. ఎందుకంటే ఆమె జాతకరీత్యా అప్పుడు నేను చెప్పాను ఒక 4 months అన్న మినిమం ఉంటుంది అని. అప్పుడు ఆయన కరుణానిధి కూతురు కనిమొళి జైల్లో పెట్టారు. పర్మనెంట్ ఏమైనా పెట్టారా? వదలలేదా? అంటే క్రమంగా ఎప్పుడు బెయిల్ కి అప్లై చేసినా ఈ తర్వాత బెయిల్ అనో లేకపోతే మధ్యంతర బెయిల్ అనో బెయిల్ లేదనో అదో ఇదో సాకు చెప్తూనే ఉన్నారు. గత 4-5 months అనుకుంటాను వెళ్ళిపోయి ఇప్పటికే. సో ఇప్పటికైనా కొలిక్కి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇండియన్ జ్యుడిషియరీ ఆనరబుల్ జడ్జెస్ కావాలని కక్షగట్టి చేయడానికి ఏదో 2-3 నెలలు ఆపుతారేమో గానీ ఆ జడ్జెస్ కి అంత సీన్ లేదు, అంత పవర్ లేదు. వాళ్ళు కూడా ఒక గ్రౌండ్స్ ఉంటాయి, ఆనరబుల్ జడ్జెస్ కూడా గ్రౌండ్స్ ఉంటాయి. మర్డర్ కేసుని చేసిన వాడిని ఇన్ని నెలలు మాత్రమే ఉంచాలి, బెయిల్ తర్వాత ఇవ్వాలి అని ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ కక్షగట్టి బెయిల్స్ ఆపితే ఎందుకెన్నాళ్ళు మీరు ఉంచారని సుప్రీంకోర్టు అడుగుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అదే కదా మనకేంటి అన్నిటికి 3 parts మంది. ఏంటది? ప్రజలు, ప్రెస్ అనేది ఒకటి, రెండవది జ్యుడిషియరీ, మూడవది క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళంతా పార్లమెంట్ అంటాం. ఈ 3 అంగాలు ప్రెస్ ని తొక్కిపడేశారు కాబట్టే ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి, మారిపోయినాయి. జర్నలిస్టులని సెక్రటేరియట్ లోకి రానివ్వకుండా మీరు మీకు అవసరమైనప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఓడిపోయిన తర్వాత జర్నలిస్టుల మీద ప్రేమతో మీరు మీటింగ్లు పిలిచి ఇవన్నీ ప్రజలు గమనించరా? జర్నలిస్టులు గమనించరా? కాబట్టి ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క జ్యుడిషియరీలో కవితది అది టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఆగుతాయి. ఎవరు కూడా ఏదో పొలిటికల్ ప్రెషర్ నరేంద్ర మోడీ గారు ఆపిచ్చేయడం లేకపోతే రాహుల్ గాంధీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రజల ఊహలు అలా ఉంటాయి. అండ్ ఒక 8 నెలల తర్వాత ఎవరినైనా సరే ఎంత పెద్ద మర్డర్ కేసునైనా సరే బయటకు వదిలి తీరాలా. అది ఎకనామికల్ కాన్స్పిరసీ, అది డబ్బుతో సంబంధించినటువంటి కాన్స్పిరసీ అది. సో అండ్ ఈడీ అంటే ఏంటి? కేవలం అధికంగా డబ్బులు మనీ లాండరింగ్ ఎక్కువ చేస్తే ఈడీ ఇంటర్ఫియర్ అవుద్ది, అంతేగాని ఏదో పెద్ద ఈడీ ఒక భూతం కాదు. సిబిఐ కేసులు అనేటటువంటి టఫ్. ఆ సిబిఐ కేసులోనే జగన్ గారు బయటకు వచ్చారు. 18 నెలల కంటే ఎక్కువ ఉంచగలిగారా? మహా ఉంచితే కవితని ఎంత ఉంచుతారు? పోనీ జగన్ గారు లాగా ఉంచుతారు అనుకుందాం. బయటకు వచ్చాడా లేదా జగన్? కేసులు బయటకు వచ్చిన తర్వాత హీరోలాగా సీఎం అయ్యాడా లేదా? మరి ప్రజలంతా ఓట్లేసారా లేదా? జగన్ గారికి ఓట్లేశారు, జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి వేశారు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ ఫస్ట్ వేయడంలో ఘనులు అనమాట మన వాళ్ళు. అదే మామూలు ఒక స్టూడెంట్ కి ఒక చిన్న కేసు జీడీ ఎంట్రీ ఉంటేనే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, సాఫ్ట్వేర్ జాబులు రావని అమాయకులైన పాస్పోర్ట్ రాదని అమాయకులైన స్టూడెంట్స్ ని బెదిరిస్తారు ఈ పోలీసులు, ఈ ప్రజలు. మరి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి సెల్యూట్లు కొడతారు. కాబట్టి స్టూడెంట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆఫీసర్లు అవుతారు. ఈ కేసులు ఇవేం ఉండవు. కవితకి అన్ని తెలుసు. అలాగే కేజ్రీవాల్ అయితే ఈమె పుణ్యమా అని కేజ్రీవాల్ డౌన్ ఫాల్ అయిపోయాడు. ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. కామన్ ఇవన్నీ వచ్చేస్తుందమ్మా, ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాతక ప్రకారంగా? ఇప్పుడు బీజేపీ వచ్చింది, కొద్దిగా పుంజుకుంది. టిఆర్ఎస్ పడుకుంది. వీళ్ళు ఇది మన కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మనకి ఇది ఇచ్చింది కాబట్టి, ఏది మనకి తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వీళ్ళు కనుక బ్రహ్మాండంగా చేశారనుకో మళ్ళీ కాంగ్రెస్, ఇంకా డౌట్ ఏముంది? ఇప్పుడు మోడీ గారికి అక్కడ సీట్లు తగ్గలేదా? అబ్బే తగ్గవా అన్నారు, తగ్గిందా తగ్గలేదా? మరి అంటే ఏంటి, పుంజుకుందా లేదా? కాంగ్రెస్ పుంజుకుంటుంది. రాహుల్ గాంధీ నెక్స్ట్ టైం సీఎం అవుతాడని పిఎం అవుతాడని నేను చెప్తున్నాను.
దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. ఆవిడ ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అవరు అన్నారు, జగన్ గారిని అవరు అన్నారు, అవలేదా వీళ్ళంతా? అసలు అనుకున్నవన్నీ తారుమారు అయిపోతున్నాయి సార్. ఇట్లా అసలు ఊహ కూడా అందకున్నట్టుగా ఉన్న ప్రజల ఆలోచన, వాళ్ళ డిసిషన్స్ గానీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.